హాయ్ హలో గుడ్ మార్నింగ్. నిన్న మ్యాచ్ చూసే ఉంటారు. డీసీ వర్సెస్ కేకేఆర్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తీసుకుంటుందని అనుకున్నాం, బట్ యూజ్ చేసుకోలేకపోయింది. ఈ వీడియోలో ఈ మ్యాచ్ గురించి అండ్ ఈరోజు జరగబోయే మ్యాచ్ గురించి ప్రివ్యూ ఈ రెండు మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి కేకేఆర్ బ్యాటింగ్ చేశారు. ఓకే, పవర్ ప్లేలో వేస్తే ర్యాంప్ కొట్టారు. అసలు ఒక హైప్ వచ్చేసింది. అంత బాగా ఆడారు అనిపించింది నాకైతే. బట్ ఆ పవర్ ప్లే తర్వాత మళ్ళీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. పవర్ ప్లే మొత్తం ఆ ఫేసర్లతో వేపించడం డీసీకి చాలా పెద్ద మైనస్ అనిపించింది. ఆడే మొత్తం మింగింది మ్యాచ్. బట్ మళ్ళీ మంచి కంబ్యాక్ ఇచ్చారు బౌలింగ్లో అని అనుకునేలోపు మళ్ళీ వీళ్ళు బ్యాటింగ్ మళ్ళీ కొడుతూనే ఉన్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 10 మంది బ్యాటర్స్ ఉన్నారు కేకేఆర్లో. 10 మంది ఒకటే ఇంటెన్షన్, హిట్టింగ్ ఆడాలి. అవుట్ అయినా సరే హిట్టింగ్ ఆడాలనిపించింది. పవర్ ప్లే మాత్రం రహానే మంచిగా స్టార్ట్ ఇచ్చిండు. దాన్ని కంటిన్యూ చేస్తుంటే ఇంకా మంచిగా వచ్చేది రన్స్. నాకు తెలిసి 240 ఎక్స్పెక్ట్ చేశాను నేను నిన్న మ్యాచ్లో, బట్ అంత రాలేదు. 200 అయితే క్రాస్ చేశారు. విన్ అయితే అయ్యారు అనిపించింది. ఇటు సైడ్ చూసుకుంటే బ్యాటింగ్లో అంత మంచిగా ఆడలేదు. ఫ్యాబ్ డు ప్లెసిస్ నుంచి రన్స్ రావట్లేదు అనుకున్నాం. నిన్న మ్యాచ్లో ఆడిండు, బాగానే ఆడిండు. 50+ స్కోర్ చేసిండు. అండ్ అక్షర్ పటేల్ ఒక 40 అరౌండ్ 40 చేసిండు. అంతే, వీళ్ళిద్దరి నుంచి తప్ప ఎవరి నుంచి రాలేదు. కేఎల్ రాహుల్ ఆ రన్ కోసం ఊరికి ఆడ రన్అవుట్ అయిపోయిండు. అదొకటి మైనస్ అయింది. ఆ ఒక్క రన్ అవుట్ ఉండుంటే కేఎల్ రాహుల్ ఉంటే రన్స్ వస్తుంటాయి తెలుసు, బట్ అవే మ్యాచెస్లో వచ్చిన రన్స్ నాకు తెలిసి కేఎల్ రాహుల్కి హోమ్ మ్యాచ్లో రాలేదు. హోమ్ మ్యాచ్లో 4 ఆడితే అందులో 3 ఓడిపోయారు. ఆ ఒకటి కూడా రాజస్థాన్ రాయల్స్తో సూపర్ ఓవర్లో గెలిచారు. అది ఒకటి వాళ్ళకి విన్. హోమ్ గ్రౌండ్స్ అసలు గెలవట్లేదు డీసీ. ఇలా అయితే మొత్తం ప్లేఆఫ్స్ పోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఫస్ట్ అంత మంచి స్టార్ట్ వచ్చి ఇప్పుడు అంతా పోగొట్టుకుంటున్నారు. మొత్తం అస్సాం అవుతున్నారు వీళ్ళు. చాలా నీరసం వచ్చింది నాకైతే నిన్న వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే. 190 రన్స్, అంత మంచి బ్యాటింగ్ ఆర్డర్ హోమ్ గ్రౌండ్ నుండి కూడా 190 స్కోర్ చేశారు. అది బౌలింగ్ అయితే స్టార్క్ బాగా, అంటే అసలు 3 వికెట్లు తీసుకుండు, 4 వికెట్లు, ఇంకా ఒకటి పోయింది అనుకోవచ్చు. హ్యాట్రిక్ అయితే టీంకి వచ్చింది ఒకటి రన్అవుట్ విషయం కాబట్టి. చాలా బాగా వేసిండు బౌలింగ్. ఇందులో మిస్టరీ స్పిన్నర్ సునీల్ నారాయణ్ 3 వికెట్లు తీసుకుండు. అందరూ మంచిగా వేశారు. సునీల్ నారాయణ్ బాగా వేసిండు అనిపించింది. ఓకే, బట్ కేకేఆర్ అంత కన్విన్సింగ్ విన్నా అంటే ఓకే అనుకోవచ్చు. కన్విన్సింగ్ విన్ అంటే కాదు. అది నిన్న మ్యాచ్లో జరిగింది. కొంచెం ఫంబుల్స్ జరిగినాయి ఇద్దరికి. ఇప్పుడు కేకేఆర్లో రహానేకి స్టిచ్చెస్ పడ్డాయి అంటే హ్యాండ్కి, అండ్ ఇటువైపు కెప్టెన్ అక్షర్ పటేల్కి ఒక డైవ్, రన్ ఆపడానికి ఒక డైవ్ కొట్టి హ్యాండ్కి తగిలింది, బయటికి వెళ్ళిండు. బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా చాలా పెయిన్ఫుల్గా కనపడ్డాడు, మనం చూసాం. చూడాలి నెక్స్ట్ మ్యాచ్ మరి ఇద్దరు కెప్టెన్లకి ఆడడానికి ఫ్లెక్సిబుల్గా ఉండదా హ్యాండ్ అనేది క్వశ్చన్ మార్క్. నాకు తెలిసి రావచ్చు. 3 days టైం ఢిల్లీకి ఉంది, వీళ్ళకి టైం ఉంది కాబట్టి మంచిగా క్లియర్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా. చూద్దాం. అంత ఎఫెక్టివ్గా ఏమనిపించలేదు, అంత మంచిగా ఏం లేదు. ఓకేగా ఆడారు. నేను హైలైట్గా మాట్లాడుకునేది ఏదంటే డీసీలో ఒక క్యాచ్, శ్రీలంకన్ ప్లేయర్ నేమ్ అంత ఐడియా లేదు, ఒక క్యాచ్ మొన్న కమెండు మెండిస్ పట్టిండు. యాజ్ ఇట్ ఈజ్ అంతకన్నా బెటర్ క్యాచ్ అనిపించింది నాకు. అది ఒక్కటే నాకు ఒక హైప్ ఇచ్చింది. ఒక ర్యాంప్ ఉన్న క్యాచ్ ఏదైనా ఉందంటే అదే. ఇంతకు మించి ఇందులో అయితే ఏం మాట్లాడడానికి హైలైట్స్ ఏం లేవు. నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు వరకు నేను చెప్పింది మీకు నచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం బూస్ట్ లాగా ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్కి చాలా ఇంపార్టెంట్. సిఎస్కే అవుట్ ఆఫ్ టోర్నమెంట్ అయిపోయింది. పంజాబ్ కింగ్స్కి ఇంపార్టెంట్, వాళ్ళు గెలవాలి. బట్ మొన్న ఆర్ఆర్ ఎలా అయితే వాళ్ళు అవుట్ ఆఫ్ టోర్నమెంట్ అయిపోయాక జీటీని ఓడించారో అలా సిఎస్కే ఏమన్నా ఓడిస్తుందా చూడాలి ఈరోజు మ్యాచ్లో. నాకు తెలిసి ఓడించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, సిఎస్కే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే హోప్స్ లేవు వాళ్ళకి, టోర్నమెంట్ మీద హోప్స్ లేవు. ధోని చెప్పిండు, అది మనం చూసాం కాబట్టి. ఫియర్లెస్గా ఆడొచ్చు, వికెట్లు పడ్డా సరే వాళ్ళు ఫియర్లెస్గా. మొన్న మన వైభవ్ సూర్యవంశీ చేసింది కూడా అదే. ఆ ఫియర్లెస్గా ఆడేసిండు. మంచి రికార్డు, మంచి ఫ్యాన్ బేస్ అంతా పెరిగిపోయింది. అదే ఈరోజు సిఎస్కే ఏమన్నా చేస్తుందా లేకపోతే అంతే స్లోగా ఆడతారా? ఇప్పుడు కూడా అంతే స్లోగా ఆడితే అసలు వీళ్ళు ఈ టోర్నమెంట్ బొక్క, వీళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఆ ప్లేయర్ని కొని పైసలు బొక్క అనిపించింది. అది మార్చుకోవాలి.
సిఎస్కే టీం అసలు ఈ సీజన్లో ఉన్నంత చెత్తగా ఏ సీజన్ ఆడలేదు. 2010లో ఆడే ఓకే వాళ్ళు కంబ్యాక్ ఇచ్చారు ఆడ, బట్ ఇంతకన్నా చెత్త ప్లేయర్స్ అని అనిపిస్తుంది. ఫ్యాన్స్కి ఆ నిరుత్సాహం చూస్తున్నాం. అన్ని పైసలు బొక్క వీళ్ళు కొని కూడా అసలు. ఫ్యాన్స్ అయితే కొన్ని ట్రోల్స్ చూస్తున్నాను నేను ఇన్స్టాగ్రామ్లో, వచ్చేసి పాకిస్తాన్కి ఇండియాకి వార్ జరుగుతుంది, ఐపీఎల్ ఆపేయాలి, అట్లా ఆపేస్తేనే బెటర్ అని చెప్పి సిఎస్కే నేమ్ పెట్టేసి సిఎస్కే ఫ్యాన్స్ అట్లా షేర్ చేస్తున్నట్టు కొన్ని మీమ్స్ చూస్తున్నా. అంత నీరసంగా ఆడుతున్నారు. అంతా అసలు ఆ టికెట్ పైసలు బొక్క, దాని బదులు బయట టీవీలో చూసుకుంటూ మంచిగా ఎక్కడైనా సిట్టింగ్ వేసిన అయిపోయేదని కొంతమంది ఫ్యాన్స్, నా ఫ్రెండ్సే చెప్తున్నారు. అన్నీ జరుగుతున్నాయి ఐపీఎల్లో. సిఎస్కే ఫ్యాన్స్కి అయితే చాలా అంటే చాలా నీరసం తెప్పించే మ్యాచెస్ అయితే జరిగినాయి ఈ సీజన్లో. నాకు కూడా పంజాబ్ కింగ్స్ అయితే చాలా బాగా ఆడుతున్నారు. వీళ్ళకైతే ఆ ప్రైస్ ట్యాగ్కి బెటర్గా ఆడుతున్నారు. కొత్త ప్లేయర్స్ వస్తున్నారు, మంచిగా ఆడుతున్నారు. కెప్టెన్ ఇంకా బాగా కెప్టెన్సీ చేస్తున్నారు. వీళ్ళైతే సూపర్, ఒక లెవెల్ హైప్ ఇచ్చేశారు ఫ్యాన్స్కి, పంజాబ్ కింగ్స్కి. ఈ మ్యాచ్ వీళ్ళు గెలవగలుగుతారా లేదా? సిఎస్కే ఆ హోప్లెస్గా ఆడితే మాత్రం చెక్కుతారు, గ్యారంటీ అది పక్కా. ఫియర్లెస్గా ఆడకపోతే మాత్రం కష్టమైపోద్ది. ఆడాలి, ఆడితేనే ఆ టేబుల్లో కొంచెం మార్పులు చేర్పులు జరుగుతుంటాయి, మ్యాచ్ ఇంట్రెస్టింగ్ జరుగుతుంటుంది. ఫస్ట్లో ఎట్టాగా డిజాస్టర్ ఫస్ట్ మ్యాచెస్ అన్నీ, ఆ ప్లే ఆఫ్స్ నుంచి ఎట్టాగా క్వాలిఫై కాలేదు. ఇప్పుడైనా ఆడతారా, ఆడితేనే ఈ ఫ్యాన్స్కి, చూసే ఆడియన్స్కి ఆ ఎంజాయ్మెంట్ వచ్చిద్ది. వీళ్ళు ఎట్టాగా ఓడిపోతారు వేస్ట్రా అని చెప్పి పంజాబ్ విన్ అయితే ఇంకా చూడడానికి ఏముంది అని అనిపిస్తే బొక్క, ఇంకా వేస్ట్ మ్యాచెస్. ఐపీఎల్ ఏదో ఫార్మాలిటీ జరిగినట్టు ఉంటుంది, ఆ ఇంటెన్షన్ ఉండదు మ్యాచ్లో. అది జరగకూడదని నేను కోరుకుంటున్నా. పక్కా సిఎస్కే మంచిగా ఆడాలి, ఈరోజు పంజాబ్ని ఓడించాలని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, చూద్దాం ఈరోజు పంజాబ్ ఎలా డిఫెండ్ చేయగలుగుతారు సిఎస్కేని.